ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. సో దేని మీద మాట్లాడదాం? చైర్ మీద మాట్లాడదామా? స్పీకర్ చైర్ మీద, స్పీకర్ల నిర్ణయాల మీద మాట్లాడదామా? రాజ్యాంగం గురించి మాట్లాడదామా? సాక్ష్యాధారాల గురించి మాట్లాడదామా? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడదామా? ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం మీద ఎలా మాట్లాడదాం, ఏం చెప్పొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. వరకు చెప్పానంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజు స్పష్టంగా చెప్తుంది. అంటే దానం నాగేంద్ర మీద కానీ కడియం శ్రేవన్ నాకు వ్యక్తిగతమైన కోపం లేదు, బాగా అంతకంటే లేదు. స్పీకరు ధృతరాష్ట్రుడితో పోలిస్తే కూడా ధృతరాష్ట్రుడిని అవమానించాడు. ధృతరాష్ట్రుడు ఒక మహోన్నతమైన వ్యక్తి, సమస్య కాదు. కానీ దాంతో పోల్చడానికి కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే స్పీకర్ అనే బదులు ఈయన ఇప్పుడు నేను ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను అంతే. స్పీకర్ అంటే మళ్ళీ మాకు ఇమ్యూనిటీ ఉంది, ఎన్నడో రామోజీరావు నిలిపిస్తారు, మిమ్మల్ని నన్ను కూడా పిలిపించవచ్చు, పిలిపిస్తే మంచిది, దాన్ని ఎదుర్కొంది, దాన్ని ఏం లేదు. కానీ ఏమంటున్నా అంటే స్పీకర్ నిర్ణయం అనే దానికంటే ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా ఆయన తాను కళ్ళు మూసుకొని ఈ తీర్పు రాశారు అని స్పష్టంగా. ముంచేతి కంకణానికి అదే ఎందుకు శ్రీకాంత్ కదా, ఇంత స్పష్టంగా ఒక బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇప్పటికి కూడా కొనసాగుతున్న ఆయన ఒక 4 లక్షల పైచులు ఓట్లు సంపాదించుకొని వేరే బీఫామ్ మీద పోటీ చేశారంటే ఇంతకంటే సిగ్గు చేయటం విషయం ఇంకోటి ఏం లేదంట. ఇటువంటి భాష వీటారు. నేను 9 మంది కూడా, నేను దాన నాగేందర్ గారు కూడా నా నా ఉన్న న్యాయ పరిజ్ఞానంతో సరే టెక్నికల్ గా ఆయనను కూడా తీసేస్తారు, ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఆధారం అంటే టెక్నికల్ గా దొరకకపోవచ్చు అనుకున్నాను. కానీ ఇంత దుర్మార్గమైన టెక్నికల్ ఆధారాలు తీసుకొని అంతకుముందు పిటిషన్ వేశారు, ఆయన పోటీ చేయకముందు అనే మాట ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు ఈ పిటిషన్ ఏదైతే ఉందో, ఈ పిటిషన్ పార్టీ బీఫామ్, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోక ముందు నిర్ణయం కాబట్టి ఆ పిటిషన్ని మేము విచారించామని చెప్పేసి ఒక వాదన ఇక్కడ బలంగా వినిపిస్తుంది సార్. టెక్నికల్గా అది ఓకే అనుకున్నా, కానీ దాని కొనసాగింపుగా ఎంపీగా పోటీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ పిటిషన్ మీద విచారణ చేయనట్టు కొనసాగింపుగా ఇంకో పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది ఎట్లా చూడాలి ఈ రెండు అంశాలని? ఇప్పుడు స్పీకర్ తీర్పు అక్కడ పక్కన పెట్టి దానం నాగేందర్ ఏం మాట్లాడిండు ప్లస్ మన అడుగుతున్న సందర్భాలు చూస్తున్నా. ఇప్పటికి నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడ చెప్తున్నాడు, స్పీకర్ పరిధిలో నేను తప్పు చేయలేదు అంటున్నాను. ఎందుకంటే 1 నిమిషం ఆలస్యమైంది, ఏం మాట్లాడదు చూద్దాం అనుకున్నాను లైవ్ లో. అందుకని స్పీకర్ పరిధిలో తప్పు చేయలేదు, ప్రజాక్షేత్రంలో తప్పు చేసిన లెక్క కదా. ప్రజాక్షేత్రంలో తప్పు ప్రజలే సమాధానం చెప్తారు, ప్రజలే ఖచ్చితంగా కరుగాచి వాద పెడతారు. పెట్టిండు కూడా ఖచ్చితంగా ఈయన పెట్టిండు అందరికి. గతంలో ఈ వరకు 2004లో మన టీడీపీలో చేరి ఆయన పోటీ చేసి గెలిచాడు ఆసిఫిరంగ నియోజకవర్గం నుంచి. ఏమైంది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజశేఖర ముఖ్యమంత్రి కాగానే అప్పటికి నైతికత ఉండేది, బరిదెగించలే ఎమ్మెల్యేలు కానీ రాజ్యం కానీ అందరూ బరిదెగించలే. అప్పుడు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరతా అని చెప్పి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశాను. అది రాజకీయం అంటే. కానీ ప్రజలు ఏం చేసిండ్రు, నువ్వు ముడిలేని కడుముంతా, నువ్వు నుంచి అందులో నుంచి చేరుతావు అని చెప్పి ప్రజలు నిజంగా ఓడించారు. నిజంగా ఆయన నైతికత్వానికి ఆనాడు గెలిపించారు అంటారు ప్రజలు. ఎందుకంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిండు కదా బీఫామ్ కాంగ్రెస్ తీసుకొని, ఆనాడు ఓడించారు. తర్వాత ఇప్పుడు ఆయనకు బుద్ధి చెప్పినట్టే ఇవాళ మళ్ళీ పోటీ చేస్తే అదే జరుగుతుంది. కానీ జరిగిన విషయాన్ని కూడా చెప్తాను నేను. 12 మంది బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళను ఓడించండి వీళ్ళందరినీ చెప్పి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఇస్తే 10 మంది ఓడిపోయిన చూసినాం కదా. సత్యానంద రెడ్డి ఇద్దరు గెలిచారు. అంటే ప్రజలు కాలంబు రాగానే కాటేసి తీర్థమన్న మన కాళోజీ నారాయణరావు గారి సూక్తిని అనుసరించి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు చెప్తారు. అంతకని ఇంకోటి ఏం లేదు. అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు అంటే స్పీకర్ నిర్ణయం, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నేరుగా సుప్రీంకోర్టు కాదు హైకోర్టులో సవాల్ చేస్తారు. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఎపిసోడ్. అండ్ రేపు సుప్రీంలో విచారణ జరగబోతోంది. ఈ క్రమంలో స్పీకర్ ఇచ్చినటువంటి ఈ తీర్పుని టెక్నికల్గా ఒకవేళ ఎట్లా చూడాలి, న్యాయపరంగా లీగాలిటీ బేసిస్లో? నా అంచనా ఏంటంటే రేపు అక్కడ ఒకటేమో స్పీకర్ అంటే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన మీద మనకు కోర్టు ధిక్కార పిటిషన్ ఉన్నది రేపు చర్చకు వచ్చేది. కోర్టు ధిక్కార పిటిషన్ ఏం చేస్తారంటే తీర్పు చెప్పలేదు ఇప్పటిదాకా, ఇన్ని రోజులు నానుస్తున్నారనేది కదగా. 3 వారాలు 4 వారాలు 2 సార్లు టైం ఇచ్చినా కూడా దాన్ని చేయలేదని ఒకటి అయిపోయింది కదా ఇప్పుడు. ఎందుకంటే అది ఎవరికైనా చెప్పారంటే దాని లిమిటేషన్ అయిపోయినట్టు లెక్క. తీర్పు చెప్పానంటాడు, అందుకని వాళ్ళు చెప్పిండు. లేకపోతే రేపటిదాకా రేపు కాదు ఇంకెన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆగేటోడే. కనుక టెక్నికల్ గా రేపు పొద్దున ఇది కోర్టు ధిక్కారం నేరమైతే పోద్ది అంటున్నాను నేను. ఎందుకంటే తీర్పు చెప్పారు, కానీ తీర్పులో ఏముంది అనే సమస్య వాళ్ళకి లేదు సుప్రీంకోర్టుకు. రెండోది ఏంటంటే ఈ పిటిషన్ లో ఆలస్యం చేస్తున్నారు అనేది ఆలస్యం అయిపోయింది.
కొత్తగా ఇప్పుడు దాన్ని పరిహరించేది కూడా ఏం లేదు కనుక నా ఉద్దేశం సుప్రీం కోర్టు క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాను రేపైతే. సార్ సుప్రీం చేసి ఇది క్లోజ్ చేస్తుందా లేదంటే స్పీకర్ నిర్ణయం ఆ, రద్దు చేస్తుందా లేదంటే మళ్ళీ స్పీకర్కే పంపించేటువంటి ఛాన్స్ ఉంటాయా? వేరే పిటిషన్ వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రేపు ఒకటి ధిక్కార పిటిషన్ ఒకటి ఉంది, దీని మీద నిర్ణయం తీసుకుంటే స్పీకర్ అనే కదా వీళ్ళు వేసిన పిటిషన్ అంతా. దాని మీద 2-3 సార్లు కోర్టు వాయిదాలు ఇచ్చుకుంటూ టైం ఇచ్చింది స్పీకర్. నువ్వు స్పీకర్ కాదు అంటే నన్ను ధిక్కరించడానికి వీలు లేదు, స్పీకర్ నేను నాకు మీరు నిర్దేశించలేరు అని కూడా స్పీకర్ కార్యాలయం వాదించింది ఏది సుప్రీంకోర్టులో. అవును. కనుక ఏమన్నదంటే సుప్రీంకోర్టు నువ్వు స్పీకర్ గా లేవు ఇక్కడ, కేవలం ట్రిబ్యునల్ చైర్మన్ ఒక తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నువ్వు నిరాశ కల్పించొద్దు, మేము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే అని అప్పుడు ఇచ్చింది. కనుక ఇప్పుడు తప్పనిసరి ఇచ్చుడు, లేకపోతే ధిక్కరించేవాడే. అది అయిపోయింది. కనుక ఇప్పుడు ఏంటంటే తీర్పు చెప్పడం లేదనే దాని మీద అయిపోయింది. తీర్పు చెప్పారు కదా, అయిపోయింది. అవును. రేపు పిటిషన్ రేపు డిస్మిస్ చేసుడు ఏముండదు, దాని ఇన్ఫ్రాక్షన్ వస్తే అవుతుంది అంటున్నారు. అంటే పిటిషన్ దానికి అవసరం లేకుండా పోయిందని రేపు టెక్నికల్ గా తీసేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు హైకోర్టు వేస్తారా డైరెక్ట్ సుప్రీంకోర్టు, ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా పోయింది కదా, ఒకసారి పోయేసిన అవసరం లేదు కదా. ఇక్కడ వీలు కాకనే ఒక సింగిల్ బెంచ్ ఓ రకమైన తీర్పిచ్చింది, డబుల్ బెంచ్ ఓ రకమైన తీర్పిచ్చింది. సాంకేతిక కారణాలు సరిగ్గా చూడకుండా మేము స్టే ఇచ్చినామని చెప్పి సుప్రీంకోర్టు అనేది ఇదే కేసులో కదా, మేము సాంకేతిక కారణాలు సరిగ్గా చూడకుండా స్టే ఇచ్చినాం కాదు మేమే విచారిస్తామన్నది. కానీ తర్వాత ఇప్పుడు ఏమనొచ్చు అంటే హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ కోర్టు అక్కడికే ఉంది కనుక మీరే ఈ తీర్పు మొత్తం అంతా అన్ని కాపీ పట్టుకుని ఒకేసారి మూకుమ్మడిగా పోతారు అనుకుంటున్నాను. కాకపోతే మూకుమ్మడిగా పోతే కూడా నష్టం అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళని బట్టి ఈయన కూడా మళ్ళీ రేపొద్దున సుప్రీంకోర్టులో కూడా టెక్నికల్ కారణాలతో అవ్వచ్చు కనుక సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు వేరు వేయాలి. ఒకటేమో దానం నాగేంద్ర వేరే వేయాలి, ఒకటి కడియం శ్రీహరికి వేరే వేయాలి, ఈ 8 మంది వేరే వేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంతే కలిపి కొట్టులా కావేటి రంగా అంటే మళ్ళీ పెంటా బెల్లం ఒక దగ్గర కలిసినట్టు అవుతుంది. చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ కు న్యాయవాదులు లేరా, న్యాయమూర్తులు లేరా, సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా, న్యాయ సలహాలు కనుక ఆ ప్రకారం పోతారు అనుకుంటున్నాం. బీఆర్ఎస్ 2-3 సార్లు అవకాశం ఎందుకు తీసుకోలేదని కూడా ఇప్పుడు మనం చూస్తుంది. ఎందుకంటే విప్పు జారీ చేసి వాళ్ళను బహిరంగ పరిస్థితి అయిపోయేది కదా. ఏదన్నా నిన్న ఒక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టలేదు అనే సమస్య కూడా వస్తున్నది. మరి బీఆర్ఎస్ ఇప్పటికి కూడా స్పీకర్ నిర్ణయం మీద గట్టిగా మాట్లాడతలేదు. ప్రజాస్వామ్యం చీకటి రోజు ఇంకేదో అనుకుంటా ప్రభుత్వం మీద పార్టీ మీద మాట్లాడుతుంది తప్ప స్పీకర్ నిర్ణయం మీద ఇంతవరకు కూడా మరి భయపడుతున్నారా ఏమైతే నాకు తెలియదు. రేపటి నుంచి ప్రత్యక్షంగా అసెంబ్లీలో వేరుగా కూర్చుంటున్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ సభ్యుల వైపు కూర్చుంటున్నారు కదా, మరి దాని సంగతి ఏంది కదా. అంటే ఇది రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు.